గొలగమూడి వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని గొలగమూడి వెంకయ్య స్వామి ఆలయాన్ని కలెక్టర్ సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద పండితులు వేదాశీర్వచనాలు అందించగా ఆలయ ఈవో శ్రీ బాలసుబ్రహ్మణ్యం శేషవస్త్రంతో కలెక్టర్ను సత్కరించారు. అనంతరం ఆలయ పరిసరాలను అన్నదాన సత్రాన్ని పరిశీలించారు. ఆరాధన ఉత్సవాల్లో భక్తులకు కల్పిస్తున్న వసతులపై ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బాలసుబ్రహ్మణ్యంను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 24వ తేదీ రథోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై పోలీసు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రథోత్సవం రోజున భక్తుల రద్దీ అధికంగా ఉంటున్న నేపథ్యంలో ముందస్తుగా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తుల ప్రవేశ మార్గాలు, క్యూలైన్లు, దుకాణాల ఏర్పాటు విషయమై ప్రత్యేక శ్రద్ధ చేపట్టాలన్నారు. రోడ్డుకు ఒకవైపు మాత్రమే దుకాణాలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని డీఎస్పీ వీరాంజనేరెడ్డికి సూచించారు. అనంతరం అన్నదాన సత్రంలో కలెక్టర్ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మలోలా, తహసీల్దార్ కృష్ణ, డీఎస్ఓ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా